నమస్తే అండి. పాపపు నియమము కలిగినటువంటి ప్రాణముతో జతకట్టబడిన మనస్సు కలిగినటువంటి మానవుడు తాను చేస్తున్నటువంటి జీవన ప్రయాణంలో తప్పక తప్పిదములు చేసేటువంటి వాడై ఉంటూ తాను ఎక్కడ నుండి భూమికి వచ్చాడో తిరిగి ఎక్కడికి వెళ్ళాలో అనేటువంటి విషయాలను మరిచినటువంటి వాడై దృశ్యమైనటువంటి ఈ ప్రపంచమే శాశ్వతమైనది అని చివరాఖరికి పాపపు నియమము కలిగినటువంటి ప్రాణమునకు తన మనస్సును అర్పించుకోవడమే నిత్య మరణము, శాశ్వతమైనటువంటి మరణము అవుతుంది. అయితే మానవుడు తాను చేస్తున్నటువంటి ఇట్టి అతిక్రమములకు తప్పక కాలమే శిక్ష వేస్తుండగా జన్మతః మానవుడిలో ఉండేటువంటి ఇట్టి భవరోగమునకు బైబిల్ మందు ఇస్తుంది. ఏమని అంటే, తన అతిక్రమములకు పరిహారము చెల్లించినటువంటి వాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము పొందినటువంటి వాడు ధన్యుడు అని. ఏమండి? అయితే తన అతిక్రమములకు పరిహారము చెల్లిస్తున్నటువంటి జీవనశైలిలో ప్రయాసపడి భారము మోసుకొని పోతున్నటువంటి వారు ఒకనాటికి తన ప్రాణము నీరైపోతున్నటువంటి క్షణములో మానవుడిలో జంట పక్షులుగా ఉండేటువంటి ప్రాణము మనస్సులు ఒకదానిపైన ఒకటి నెపము వేసుకుంటూ ఉండగా మానవుడికి సూసైడ్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచన అనేది ఇట్టి క్షణంలో జనించడం జరుగుతుంది. అయితే లోకము పైన నెపము వేయక ఇట్టి చీకటి కలిగినటువంటి దుర్లభమైనటువంటి పరిస్థితికి కారణం నేనే అయ్యున్నాను అనేటువంటి జ్ఞానమును ప్రభువే మనకు కలిగించేవాడై ఉండగా ఇట్టి జ్ఞానమును త్రోసివేయక సంపూర్ణముగా శరణాగతి కోరగలిగినప్పుడు తప్పకుండా సర్వశక్తిమంతుడు తన వాక్యమును నిన్ను నిలబెట్టుటకు అనుగ్రహించేవాడై ఉంటాడు. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడైనటువంటి క్రీస్తుగా నీకు దర్శనమవుతాడు. ఏమండి? ఎక్కడైతే తనువును చాలించాలి అనుకునేటువంటి ఆలోచన మొదలైందో అక్కడే తిరిగి దైవీ విషయములో నూతనముగా క్రీస్తు ద్వారా జీవితాన్ని మొదలుపెట్టడం జరుగుతుంది. క్రీస్తు లోక విషయములో నశించినటువంటి వారికి దేవుడు అనుగ్రహించేటువంటి వరమే ఇట్టి స్థితి నుండి ప్రాణము తెప్పరిల్లినప్పుడు క్రీస్తును వ్యతిరేకించక క్రీస్తు గురించినటువంటి మాటను విశ్వాసముతో శ్రవణము మననము నిధిధ్యాస చేయడం వలన క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి పరిపూర్ణమవ్వడానికి అద్భుతమైనటువంటి దేవుని ప్రణాళిక మానవుడి యందు నెరవేర్చబడడానికి మార్గము సరళమవుతుంది అని సూసైడ్ చేసుకునేటువంటి ముందు కొన్ని క్షణాలు అయినా ఈ మా మాటలను గుర్తు చేసుకోగలరు అని, జీవితం ఎక్కడ ముగిస్తుందో అక్కడే అద్భుత రీతిగా మొదలవుతుంది అని అనుభవపూర్వకముగా ఎరిగిన వారమై ఈ మా మాటలను ప్రకటిస్తుండగా దేహస్వభావమునకు సంబంధించినటువంటి జీవితమును ముగించి దైవీ విషయంలో జీవించుటకు జీవన్ముక్తి దశగా మొదలైనటువంటి మృత్యువును జయించినటువంటి అనుభవాలను చూసినటువంటి వారు అనేకుల ప్రయోజనార్థమై ఈ వీడియోను షేర్ చేయగలరని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.